ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనం ప్రపంచవ్యాప్తంగా నేడు హిందూ సమాజం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి సమయం ఇది. తిరుమల శ్రీనివాసుడి విషయంలో అపవిత్రత జరిగింది అనేటువంటి భావనని వేలాది గుండెలు, లక్షలాది గుండెలు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కలవు వెంకటనాయక అని చెప్పి ఈ కలియుగానికి అంతా కూడా భగవంతుడు అధిపతి అని చెప్తారు. అనేక పురాణాలలో కూడా తిరుమల యొక్క క్షేత్ర పవిత్రత అత్యద్భుతంగా వివరించి ఉంది. సాక్షాత్తు భగవద్ రామానుజాచార్య స్వామి వారు తిరుమల కొండని కాలితో నడిస్తే కూడా పాపం అవుతుంది అని చెప్పి మోకాలతో నడిచినటువంటి క్షేత్రం అది తిరుమల కొండ. ఎంతో మంది ఆళ్వార్లు ఈ క్షేత్రాన్ని అంటే కాళ్ళతో తొక్కడం ద్వారా ఆ యొక్క క్షేత్ర మహత్యం తగ్గుతుంది అని చెప్పి, వైభవం తగ్గుతుంది అని చెప్పి కింద నుంచి తిరుపతి నుంచి మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వార్లు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి తిరుమల అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేటువంటిది లడ్డూ ప్రసాదం. శ్రీనివాసుడికి, శ్రీదేవి భూదేవికి విశేషమైనటువంటి ప్రసాద నివేదనల్లో అత్యంత ఇష్టమైనటువంటి ప్రసాదం కూడా లడ్డూ అని చెప్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో ఈనాడు మనం కల్తీ జరిగింది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని బయటికి పెట్టడం ద్వారా కోట్లాది గుండెలు ఈనాడు నిజంగా కూడా ఇలాంటి అపచారం. సాధారణంగా మన హిందూ సమాజంలో ఉండేటువంటి దాంట్లో ఎవరైనా మాంసాహారం తీసుకుంటేనే ఆలయానికి వెళ్లరు సాధారణంగా. లేదా తిరుమల శ్రీనివాసుడి కోసం ప్రత్యేకంగా శనివారం కూడా భగవంతుడికి ఎలాంటి అంటే మాంసం తీసుకోకుండా, మద్యం తీసుకోకుండా ఉండేటువంటి కుటుంబాలు ఇప్పటికీ కూడా కొన్ని లక్షలాది కుటుంబాలు ఆ నియమాన్ని పాటిస్తాయి. ఇవన్నీ కూడా అంటే సాధారణ ఎందుకు మర్చిపోయారా, లేకపోతే హిందువులు ఏం చేసినా పర్లేదు, హిందువులు అందరూ కూడా ఊరికే ఉంటారు అంటే ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా హిందువులు స్పందించరు అనేటువంటి భావనలో ఉన్నారా నిజంగా తెలియట్లేదు. నిజంగా ఇది నిజమైతే తక్షణం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలా ఎవరు చేశారు, అసలు దీనికి వెనక్కి జరిగినటువంటి కుట్ర ఏంటి, హిందూ సమాజంలో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఇప్పుడు కూడా హిందువులు మాట్లాడకపోతే ఇది కూడా రాజకీయ అంశంగా దయచేసి ఎవరు చూడొద్దు. కేవలం తిరుమల శ్రీనివాసుడికి జరిగినటువంటి అపవిత్రత, కేవలం తిరుమల గురించి మాత్రమే ఇక్కడ పోరాటం, ఏ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటిది కాదు. ఖచ్చితంగా ఇప్పుడైనా స్పందించుకోకుండా మేము ఇంకా హిందువులం, పలాని పార్టీలో ఉన్నాం, పలాని కులంలో ఉన్నాం అనేటువంటి భావన మన దగ్గర ఉంటే మనల్ని ఈ జన్మలో కాదు ఇంకే జన్మలైనా భగవంతుడు కూడా కాపాడలేడు. భగవంతుడికే అపచారం జరిగితే మనం పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండి తిరుమలకు వెళ్లి కోట్లాది రూపాయలు అక్కడ హుండీల్లో వేసి వెంకటేశ్వర స్వామికి హుండీల్లో కానుకలు సమర్పించేటువంటి ప్రతి భక్తుడు స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన అందరం కూడా ఎంతో భక్తితోటి తిరుమల కొండకు వెళ్లి అక్కడ ఆనంద నిలయాన్ని చూడగానే తన్మయత్వంతో మురిసిపోయేటువంటి మనం ఈనాడు ఆ బాధని చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వం వీటిపైన సత్వరమే చర్యలు తీసుకొని అక్కడ జరిగినటువంటి బాధ్యులందరినీ కూడా వెంటనే అంటే అధికారులు, రాజకీయ నాయకులు అయితే రాజకీయ ఎవరిపైన సరే కేసులు నమోదు చేసి జైల్లో వేయాల్సినటువంటి ప్రస్తుతం పరిస్థితి. కాబట్టి ప్రతి హిందువు స్పందించండి. సేవ్ తిరుమల, ఖచ్చితంగా సేవ్ టీటీడీ. ప్రతి ఒక్కరు కూడా ఇదే నినాదంతో ఈ చర్యలన్నీ కూడా పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. హరే శ్రీనివాస.